70వ రోజు దీక్షా శిబిరాలను ప్రారంభించి ఆదోనిలో 70 రోజు అయింది, ఆలూరులో 44 రోజులు అయింది, ఎమ్మిగనూరులో 42 రోజులు పూర్తయి 43 రోజులు వస్తున్నాయి. మరి మేము చేసేటువంటి బలమైనటువంటి ఉద్యమం ఆదోని ప్రజల, ఆలూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయ ప్రజల యొక్క చిరకాల కోరిక అయినటువంటి ఆదోని జిల్లాను సాధించుకోవడానికి బలమైనటువంటి ఉద్యమాన్ని ఆదోని జేఏసీ నాయకులుగా మేము ప్రారంభించినాము. మరి కేవలం నాయకులే కాకుండా ప్రజల్లో కూడా బలమైనటువంటి ఉద్యమం వచ్చినందుకు ఈరోజు జరిగేటువంటి సంపూర్ణ బంద్ స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు. అంటే దానికి కారణము ప్రజలందరి కోరిక ఆదోని జిల్లా కావాలనేటువంటి ప్రజామైనటువంటి కోరిక కాబట్టి ఈరోజు మనము ఇంత స్వచ్ఛందంగా బంద్ను నిర్వహించుకోగలుగుతున్నాము. మరి ఈ బంద్కు సహకరించినటువంటి ఆలూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని ప్రజలకు, వ్యాపార సంఘాలకు, చిన్న చిన్న వ్యాపారస్తులు అయితేనేమి, ఆటో యూనియన్ వాళ్ళు అయితేనేమి, లారీ యజమానులు అయితేనేమి, ట్యాక్సీ యజమానులు అయితేనేమి, అందరూ కూడా సంపూర్ణంగా బంద్కు సహకరించినందుకు వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఆదోనికి అన్ని అర్హతలు ఉన్నాయి. అంటే కేవలం 5 నియోజకవర్గాలు కూడా 30-35 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. ఆదోని కేంద్ర బిందువు భౌగోళికంగా కావచ్చు, జనాభా పరంగా కావచ్చు, రెవెన్యూ పరంగా కావచ్చు, రవాణా పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, అన్నీ కూడా అన్ని నియోజకవర్గాలకు అనువైనటువంటి అర్హత కలిగినటువంటి ప్రాంతం ఏదైనా ఉంది అంటే అది ఆదోని మాత్రమే. ఆదోని రవాణా పరంగా చూసినట్లయితే కన్యాకుమారి నుంచి కాశీ వరకు కూడా రైల్వే రవాణా సౌకర్యం ఉన్నటువంటి ఆదోనిని తప్పనిసరిగా జిల్లాగా ప్రకటించాలని చెప్పేసి ప్రగాఢంగా కోరుకుంటున్నాం. ప్రజల యొక్క చిరకాల వాంఛ, చిరకాల కోరిక ఇది. దశాబ్దాల కారణమైనటువంటి ఈ కోరికను నెరవేర్చుకోవడానికి గత 5-6 సంవత్సరాల నుంచి ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి చరిత్ర ఉన్నది. కాబట్టి ప్రభుత్వానికి మాకు విషయం తెలియదని చెప్పడానికి వీలేదు. ప్రభుత్వానికి అన్నీ తెలుసు కాబట్టి వెంటనే విజన్ కలిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి ఆదోని జిల్లాను వెంటనే ప్రకటించవలసిందిగా కోరుతున్నాం. నా పేరు రఘురామయ్య, జేఏసీ నాయకుడు. ఆదోని జిల్లా ఆవశ్యకత గురించి మన రఘురామయ్య గారు స్వచ్ఛంగా చెప్పినారు. ఆదోని జిల్లా కావాలనేది మేజర్ అయినటువంటి 15 ఏళ్ల వయసు నుంచి 85 ఏళ్ల వయసు వాళ్ళ వరకు అందరికీ కావాలని కోరుకుంటున్నారు. ఆదోని జిల్లా మాటకు కంపల్సరీ కావాలి. విద్య, వైద్యం, వ్యవసాయం అభివృద్ధి చెందాలంటే ఆదోని కావాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో ఇంపార్టెంట్ దినం. ఎందుకంటే మీరు అక్కడ చూడండి, వీడియోలు చూపించండి, ఇక్కడ చూపించండి, 5 నియోజకవర్గాలు మేము అడిగింది కాదు, ప్రజలు స్వచ్ఛంగా బంద్ చేసినారు. కాబట్టి ఈరోజు పోలీసులకు పని లేదు, డిపో వాళ్ళకి పని లేదు, ఎవరికి లేదు. ఇక్కడ ఏదో గడిబిడి చేస్తున్నారు. కానీ ఇప్పుడు 10 బస్సులు పోయి డిపోలో నిలబెట్టండి, 10 మనుషులు కూడా ఎక్కేవాళ్ళు లేరు. చాలా ప్రణాళిక వేసుకొని వారం రోజులుగా తిప్పలు పడి సిస్టమేటిక్ చేసినాం. కాబట్టి ఎక్కడెక్కడ బస్సులు నిలబడిపోయినారు మీరు బాగా గమనించండి. ప్రైవేట్ వెహికల్స్ పల్లెలు వాళ్ళు కూడా సహకరించినారు. కాబట్టి ఒక్క ఆటో అవతలు కూడా యువతలు కూడా లేదు. జస్ట్ ఇప్పుడే ఎవరో అడిగినారు, పోయినసారి కింద తగ్గింది. నో, పోయినసారి ఆదోని బంద్ ప్రకటించినాం, ఇప్పుడు 5 నియోజకవర్గాలు బంద్ ప్రకటించడం జరిగింది. కాబట్టి మేము ఆల్రెడీ లెటర్లు ఇచ్చినాం. కాబట్టి గుంటకల్లో డిపోలో ఇచ్చిన దానికి చిప్పగిరిలో నిలబడింది, బళ్ళారులో ఇచ్చిన దానికి హాలరీ దగ్గర చెక్ పోస్ట్ మాదిరిగా బస్సులు ఆటోలు రాకుండా నిలబడినాయి. సిరివెల్పాలో ఇచ్చిన దానికి పెద్దరివానం నుంచి బస్సులు కానీ ఆటోలు రాలేదు. అట్లే రాయచూరులో ఇచ్చిన దానికి మాధవరంలో మంత్రాలయం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఫుల్ సహకారంతో బంద్ చేసినారు. దీంట్లో ముఖ్యమైనవి ఏమబ్బా అంటే మంత్రాలయం 5 రోజులు సెలవు ఉన్నాయి. కాబట్టి మంత్రాలయం ఒకటి, ఎసెన్షియల్ కమోడిటీస్కి ఒకటి ఎగ్జామ్షన్ ఇచ్చినాము. మీడియా వారు కానీ అందరూ నాయకులు కానీ గుర్తించాల్సింది ఏమంటే ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో మేము చేసింది కాదు, ప్రజల కోరిక. ఇంత స్వచ్ఛమైన బంద్ జరగడము నాకు 66 సంవత్సరాలైనాయి, ఎప్పుడు నా హిస్టరీలో చూడలేదు. సో ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం 5 నియోజకవర్గాల ప్రజలు మనోభావాలు గుర్తించి వెంటనే జిల్లా ప్రకటించాలని కోరుచున్నాం. 2 మినిస్టర్ల దగ్గర గారికి బీటీ నాయుడు గారు కానీ మీనాక్షి గారు కానీ తెచ్చిపోయినారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పినారు, మేము అన్నీ పాజిటివ్గా తీసుకున్నాం. మేము చెప్పేదేమంటే ఇప్పుడే యువత ఇబ్బందిగా ఉంటే
ఎప్పుడు ప్రకటిస్తారో చెప్పండి. ఒక స్పష్టమైన హామీ రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి ఇప్పటికైనా లోకల్ లీడర్స్ మీనాక్షి నాయుడు గారు కానీ వీటా నాయుడు గారు కానీ ప్రజల మనోభావాలు గుర్తించి వెంటనే దీనికి ఒక తెరపల్చిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది 5 నియోజకవర్గాల ప్రజల ఆవేదన 70 రోజు చేరుకోవాల్సింది కాబట్టి వెంటనే దయచేసి దీనికి ఒక స్పష్టమైన హామీ ఇచ్చి సొల్యూషన్ చేయాల్సిందిగా కోరుచున్నాము. అశోక్ రెడ్డి, జేఏసీ ఆధ్వర్యం. ఆధ్వర్యంలో 70 రోజు రిలే దీక్ష సందర్భంగా మేము ఆదోని మరియు పత్తికొండ, ఎమ్మినూరు, మంత్రాలయం, ఆలూరు 5 నియోజకవర్గాలు సంపూర్ణ బంద్ ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఆర్టీసీ డిపో దగ్గర ఉదయం 5 గంటల నుంచే ఒక్క బస్సు కూడా బయట రాకుండా నిలువరించడం జరిగింది. ఇది మన 5 నియోజకవర్గాల ప్రజల యొక్క బలమైన సెంటిమెంట్. ఎందుకంటే ప్రజల బలమైన ఆకాంక్ష మనకు, ఎందుకంటే అత్యంత వెనుకబడిన రాయలసీమలోనే అత్యంత వెనుకబడిన పశ్చిమ ప్రాంతం కాబట్టి దీనికి మనకు జిల్లా కావాలన్న ఉద్దేశం ప్రతి ఒక్కరిలో ఉంది. కాబట్టి స్వచ్ఛందంగా బంద్ ప్రకటించి ఒక వాహనం అయితే ఒక అంగడి, ఒక హోటలు, ఒక షాపు తిరగకుండా అందరూ కూడా స్వచ్ఛందంగా బంద్ ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా మనకు ఆదోని అనేది అత్యంత వెనుకబడిన ప్రాంతం. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ఆర్థికంగా అయితేనేమి మరియు సామాజికంగా చాలా ముందుపడిన ప్రాంతం అయినప్పటికీ కూడా ఇక్కడ మనకు ముఖ్యంగా చూస్తే రైల్వే పరంగా రోజు 90 నుంచి 100 రైళ్లు తిరుగుతున్నాయి. అలాగే ఆర్థిక పరంగా చూస్తే జీడిపి పరంగా 300 కోట్లు మనకు ఆదాయము మనకు ఆదోని నుంచే రావడం జరుగుతుంది. ఈ స్టాప్స్ అయితేనేమి మరియు అత్యంత 2వ ప్రసిద్ధి పొందినటువంటి మార్కెట్ యార్డ్ కూడా ఆదోనిలో ఉంది. అయినప్పటికీ కూడా మనం దురదృష్టం ఏమంటే ఆదోని జిల్లాకు ప్రకటించకపోవడం చాలా దురదృష్టకరమైన సంఘటన. ఆ సందర్భంగా మనకు ప్రజల్లో బలమైన ఆకాంక్ష వచ్చింది కాబట్టి దీన్ని భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి జిల్లా సాధించే వరకు కూడా మనం ఈ పోరాటం కొనసాగిస్తాం తెలియజేస్తున్నాము. నా పేరు కృష్ణమూర్తి, జేఏసీ నాయకులు. ఇప్పుడు